నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. విశ్వ బ్రాహ్మణ జాతిపిత బ్రహ్మశ్రీ పండిత గానల రామ్మూర్తి ఆచార్యుల 134వ జయంతిని పురస్కరించుకుని పేరాల సెంటర్లోని ఆయన విగ్రహానికి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య కూటమి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎందరో మహానుభావులు జన్మిస్తారు, మరణిస్తారు, కానీ ఇలాంటి మహానుభావులు మాత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. గానల రామ్మూర్తి 134వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య కూటమి నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ మద్రాసు ప్రెసిడెన్సీలో ఎమ్మెల్సీగా పనిచేసి సమాజ అభివృద్ధికి విశ్వ బ్రాహ్మణులకు సముచిత స్థానం లభించడానికి కృషి చేశారన్నారు. విశ్వ బ్రాహ్మణ సంఘీయులకు సముచిత గౌరవం, గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. విశ్వ బ్రాహ్మణులను ఓసీ జాబితా నుంచి బీసీ జాబితాలోకి చేర్పించి ఆర్థిక, సామాజిక పురోగతికి ఎంతగానో కృషి చేశారన్నారు. 1917లో అఖిల భారత విశ్వ కర్మోద్ధారక సంఘాన్ని స్థాపించి విశ్వ బ్రాహ్మణ జాతిని జాగృతం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామ్మూర్తి గారు 1892 జనవరి 21న వారు అప్పుడు మద్రాసు రాష్ట్రంలో, మద్రాసు రాష్ట్రం అంటే మనందరం కలిసే ఉన్నాం కాబట్టి వారు అప్పుడు జన్మించారు. ఆ తర్వాత 1937 వారు మరణించారు. అయితే చాలామంది మహానుభావులు పుట్టారు, మరణిస్తుంటారు. కానీ ఈయన మాత్రం ఒక పోరాటానికి ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక నాయకుడు. ఈయన నాడు బ్రిటిషర్స్ మద్రాసు ప్రెసిడెన్సీలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత అప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అప్పట్లో విశ్వ బ్రాహ్మణులాగానే వాళ్ళు కూడా ఓసీలో ఉండేవాళ్ళు కాదు. వీళ్ళు బీసీలు అని చెప్పేసి దానికోసం పోరాటం చేసి విశ్వ బ్రాహ్మణుల కోసం 1917లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి భారతదేశ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ సంఘంలోకి తీసుకొచ్చి అప్పట్లో బ్రిటిషర్స్తో పోరాడి వాళ్ళని బీసీలుగా తీసుకురావడం జరిగింది. లేకుంటే వాళ్ళు కూడా ఇవాళ బ్రాహ్మణ్స్ లాగా ఓసీలాగే ఉండేవాడు. సో ఆ జాతి కోసం ఆయన చాలా కష్టపడి వాళ్ళందరినీ ఒక దారిని తీసుకొచ్చాడు. ఆ కులంలో ఒక గుర్తింపు తీసుకొచ్చుకున్నాడు. కాబట్టి అటువంటి మహనీయుడిని ఎవరూ మర్చిపోవడానికి లేదు. మరి ఆ వర్గాలైతే పూర్తిగా ఇప్పటికీ వారిని మననం చేసుకుంటూనే వారిలాగా ముందుకెళ్ళే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనందరం కూడా ఇటువంటి గొప్ప వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా. మరి వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడవాల్సినటువంటి అవసరం ఉంది మనం. ఎందుకంటే ఒక బలహీన వర్గాల్లో పుట్టి ఆ స్థాయికి వెళ్ళి నాడు బ్రిటిషర్స్ దగ్గరనే ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు అంటే ఎంత గొప్ప నాయకుడు అయి ఉంటాడో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కూటమి పార్టీ నాయకులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. పర్యాటక అభివృద్ధి పనులు ముమ్మరంగా ముందుకు వెళ్తున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పర్యాటక శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. పర్యాటక రంగంగా బాపట్ల జిల్లా అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో జిల్లా పర్యాటక శాఖ అధికారిగా షేక్ అలీ అస్గర్ ను ప్రభుత్వం నియమించిందని కలెక్టర్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధికి సలహాలు, నిర్ణయాలు, అమలు, పర్యవేక్షణ చేసే అధికార బృందాన్ని బాపట్లలో మరింత బలోపేతం చేశామన్నారు. ఇక నుంచి పర్యాటక ప్రాంతాల అభివృద్ధి మరింత వేగంతో క్రియాశీలంగా ముందుకు వెళ్తాయని చెప్పారు. ఆ శాఖకు అధికారితో పాటు మరో 3 ఉద్యోగులను ప్రభుత్వం నియమించిందన్నారు. కార్యాలయానికి అవసరమైన కంప్యూటర్లు, కుర్చీలు, టేబుళ్లు, ప్రింటర్లు తదితరమైనవి సమకూర్చామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పర్యాటకులు, జిల్లాలోని ప్రజలు ఎవరికైనా ఏదైనా సందేహాలుంటే జిల్లా పర్యాటక శాఖ అధికారిని సంప్రదించవచ్చన్నారు. పర్యాటక శాఖ అధికారి ఫోన్ నంబర్ 6302379835 ను ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో కాల్ చేయవచ్చన్నారు. సూర్యలంక, వాడరేవు, పాండురంగాపురం, రామాపురం బీచ్ల అభివృద్ధితో పర్యాటక రంగం మరింత ప్రాచుర్యంలోకి రానుందని చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా పర్యాటక శాఖ అధికారి షేక్ అలీ అస్గర్, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, సిబ్బంది తదితరులున్నారు.
డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ని మేము స్ట్రెంగ్తన్ చేస్తున్నాము. ఆల్రెడీ జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ని తెచ్చుకున్నాము. ఆయనకి ఇక్కడ మన కలెక్టరేట్లోనే ఒక ఆఫీస్ ఇచ్చాము. కంప్యూటర్స్, టేబుల్, ప్రింటర్ అన్ని పరికరాలు ఇవ్వడం జరిగింది. 3 ఎంప్లాయీస్ కూడా డెప్యుటేషన్ ఇచ్చి చేయటం జరిగింది. సో ఇప్పుడు టూరిజం పనులు చాలా ముమ్మరంగా జిల్లాలో ముందుకెళ్తాయి. చీరాల ఒంగోలు జాతీయ రహదారి కొత్తపేట రామపురం జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కేఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరై ప్రారంభించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మెరుగైన సర్వీస్ ను అందించాలని సూచించారు. స్వయం ప్రతిపత్తితో యువత ముందుకు వచ్చి వ్యాపారాల్లో పురోగతిని సాధించాలని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. కొత్తపేట రామపురం జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సాయి నందన్ కేఫ్ ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అటు ప్రజలను ఇటు పర్యాటకులను ఆకర్షించేలా ఈ ప్రాంతంలో కేఫ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నూతన వ్యాపారాలను ప్రారంభించడం ద్వారా చీరాల ప్రాంతం వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పురోగతిని సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, కౌన్సిలర్ జగదీష్, వేటపాలెం మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జంగిలి రామారావు, ఆర్టీసీ నాగేశ్వరరావు, రిటైర్డ్ ఎంఆర్ఓ లింగ మహేశ్వరరావు, అక్కల శంకర్రావు, నాదెండ్ల కోటేశ్వరరావు, నిర్వాహకులు మల్లంపాటి వెంగళరావు, తులసి, కృష్ణప్రసాద్, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని యువతకు నైపుణ్య శిక్షణలు అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సూచించారు. పీఎంకేవైతో పాటు ఇతర నైపుణ్య శిక్షణ కార్యక్రమాల అమలు, అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి ప్రోగ్రాంలు, ప్రాథమిక రంగంలో శిక్షణ అవకాశాలు, ఉద్యోగ మేళాల నిర్వహణ అంశాలపై అధికారులు విస్తృతంగా చర్చించారు. అలాగే పీఎం విశ్వకర్మ తదితర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రస్తుత స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. నైపుణ్య శిక్షణలు నిరంతరాయంగా కొనసాగాలని, యువతకు నాణ్యమైన శిక్షణలు అందించి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారి మాధవి, ఆర్టీసీ ఆర్ఎం విమల, డిఆర్డీఏ పీడీ సింగయ్య, డిఎంహెచ్ఓ విజయమ్మతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. తర్వాత ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, తర్వాత సీడాప్ నుంచి జేడీఎం గారు, తర్వాత నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీ గారు, డిఈఓ గారు ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏపీఎస్ఎస్డిసి ఏం చేస్తుంది అంటే అన్ఎంప్లాయిడ్ యూత్కి, డ్రాప్అవుట్స్కి, పాస్అవుట్ స్టూడెంట్స్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద, తర్వాత ఎంప్లాయ్మెంట్ ప్లేస్మెంట్ లింక్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటుందండి. దీని నుంచి ఐటీఐ, డిప్లొమా, ఎనీ అదర్ క్యాడర్స్ అనమాట, ఎలాంటి వాళ్ళకైనా కానీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, తర్వాత ప్లేస్మెంట్ లింక్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత ఈ దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఐటీఐస్, తర్వాత సీడప్ నుంచి డిడిజికే ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత నేషనల్ నాక్ నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్, తర్వాత ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు ఉంటారు. అండ్ మనం చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంతా సెంటర్ వైజ్ నాకు డీటెయిల్స్ కావాలి. ప్లీజ్ ఎన్ష్యూర్ దీస్ 2 things ఫర్ నౌ. ఓకే, దయచేసి స్కిల్ డెవలప్మెంట్లో మీరు ఈమె డిఎస్టీఓ గారికి అన్ని రకాల
కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేయండి. వెరీ సింపుల్. ఇప్పుడు ఈ స్కిల్ కాలేజ్ అనేది ఒక ప్రైవేట్లో జరగడం జరిగింది. సో దట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ PIA వాళ్ళు నమోదవుతారు కేంద్ర ప్రభుత్వం పథకాల్లో, వాళ్ళకి పేమెంట్ అనేది వస్తుంది, వాళ్ళు ఎంతమందికి చేస్తారు. సో అట్లా ఎవరైనా అవ్వచ్చు. మరి ఇన్ఫాక్ట్ అగ్రికల్చర్ కాలేజ్ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మారచ్చు. దే కెన్ బికమ్. సో హెల్త్ మన ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా దే కెన్ బికమ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. దర్ లాట్ ఆఫ్ స్కోప్. నైపుణ్యం పోర్టల్లో దే కెన్ ఎన్రోల్. ఆల్ ఆఫ్ దట్ విల్ బి అవైలబుల్ టు దెమ్. పోర్టల్లో ఇస్ ద ఫస్ట్ స్టెప్. మీరు ఎంత రిజిస్ట్రేషన్ పెంచుతారో అంత బెటర్ దానికి. సార్ ITI కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకుంటే సార్ అప్పుడు మనం ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. యా ప్లీజ్ డు ఇట్. ఓకే. మీరు విశ్వ బ్రాహ్మణుల సంక్షేమం కోసం పోరాడి వారికి సామాజిక గుర్తింపు తెచ్చేలా కృషి చేసిన పండిట్ రావు సాహెబ్ గానల రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని బీజేపీ OBC మోర్చా ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కొండముది బంగారు బాబు, బాపట్ల జిల్లా OBC అధ్యక్షులు గాలం ప్రభాకర్ యాదవ్ సూచన మేరకు బీసీ నాయకుడు విశ్వ బ్రాహ్మణ ముద్దుబిడ్డ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పనిచేసిన బ్రహ్మశ్రీ రావు సాహెబ్ గానల రామ్మూర్తి 134వ జయంతి సందర్భంగా చీరాల నియోజకవర్గ సమన్వయకర్త అరవవల్లి కుమార్, బీజేపీ నేషనల్ బోర్డు మెంబర్ మువ్వల రమణ, బాపట్ల జిల్లా పార్లమెంటు కన్వీనర్ బండారు హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో చీరాల పేరాల కూరగాయల మార్కెట్ సమీపంలోని గానల రామ్మూర్తి విగ్రహానికి పలువురు బీజేపీ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మువ్వల వెంకటరమణ, డాక్టర్ తాడివలస దేవరాజు, నాచిన మణికుమార్ మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చట్టసభల్లో ఎమ్మెల్సీగా ఉంటూ బీసీల హక్కులపై, బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు రామమూర్తి అని తెలిపారు. ఆయన పోరాట పటిమని ఆదర్శంగా తీసుకుని వారి జీవితాన్ని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్ల శ్రీ వెంకటేశ్వరరావు, బాపట్ల జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు నాసన మణికుమార్, రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు అవ్వారు హనుప్రసాద్, చీరాల రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి, డాక్టర్ తాడివలస దేవరాజు, మురళి ఎల్చూరి, గోలి సాయి, చావలి కృష్ణ అర్జున్, తడవర్తి రఘు, మండల బీజేపీ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ వైష్ణవ్, చిప్పల శ్రీను తదితరులు పాల్గొన్నారు. జోహార్ రామూర్తి గారు, జోహార్ జోహార్ రామూర్తి గారు, జోహార్ జోహార్ రామూర్తి గారు, జోహార్. కొనసాగిద్దాం రామూర్తి గారి ఆశయాలను, కొనసాగిద్దాం రామూర్తి గారి ఆశయాలను, కొనసాగిద్దాం. శ్రీ రామూర్తి గారు, జోహార్ జోహార్. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఈరోజు గానాల రామ్మూర్తి గారు ప్రముఖ బీసీ నాయకుడైనటువంటి సంఘ సంస్కర్త మరియు బీసీల అభివృద్ధికి నిత్యం పోరాడి ఆయన మన బీసీల అభివృద్ధి కోసం నిత్యం పోరాడినటువంటి వ్యక్తి. వారి ఈరోజు జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే గతాన్ని మరిచి వర్తమానంలో నివసించే వారికి భవిష్యత్తు ఉండదు అనే ఒక పెద్దల మాటను అనుసరించి భారతీయ జనతా పార్టీ ప్రతిరోజు ఏ రోజైనా సరే సంఘానికి కానీ దేశానికి కానీ సేవ చేసిన వ్యక్తుల్ని మర్చిపోకుండా వారిని గుర్తుంచుకుంటూ వారిని స్మరించుకుంటూ ప్రస్తుతం తరానికి తెలియజేయడం మన భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం. ఎందుకంటే గతంలో జరిగిన వ్యవహారాలు మనం గనక మర్చిపోతే భవిష్యత్తు ఉండదన్న సంగతి ఈనాటి తరానికి గనక తెలియజేస్తే వారి యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజాభివృద్ధికి దేశాభివృద్ధికి తోడ్పడతారనే ఉద్దేశంతో ఈ నివాళులు, జయంతులు, వర్ధంతులు చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ సందర్భంగా వారికి ఒకసారి భారతీయ జనతా పార్టీ తరఫున వారికి మరి ఒకసారి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మద్రాసు రాష్ట్రంలో అంటే మద్రాసు, తెలంగాణ, ఆంధ్రాలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక బీసీల నుండి బీసీల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి అప్పట్లోనే ఎమ్మెల్సీగా ఉండి బీసీల యొక్క గొంతుని మద్రాసు అసెంబ్లీలో వినిపించినటువంటి మహానేత మన రామ్మూర్తి గారు. ఆయన ఆశయాలను మనందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాల్ని మనం మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తూ బీసీల అభ్యున్నతికి కృషి చేయడానికి బీజేపీ పార్టీ ఎన్నో పథకాలని బీసీలకు అందిస్తూ ఉంది. అదేవిధంగా బీసీలకి అగ్రతాంబూలాన్ని కూడా బీజేపీ అందిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో చీరాల్లో ఈ కార్యక్రమం శ్రీరామూర్తి గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆధ్వర్యంలో రాగాల రామ్మూర్తి గారి జయంతిని పురస్కరించుకొని మన చీరాల పట్టణంలో ఉన్నటువంటి
విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మరొక గొప్ప సంస్కర్త. అదేవిధంగా బీసీల కోసం ఎంతో విధాలుగా అసెంబ్లీలో ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి మద్రాసులో పోరాటం చేసి బీసీల యొక్క గొంతుని ఆ రోజుల్లోనే అక్కడ ఆ యొక్క అసెంబ్లీలో వినిపించడం, వాళ్ళకి అన్ని విధాలుగా తగు న్యాయం చేసే విధంగా పోరాడారు. ఎవరికైనా సరే ఒక జాతికి మనుగడ ఉండాలి అంటే వాళ్ళ యొక్క చరిత్రను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇటువంటి మహాత్ముల యొక్క చరిత్ర రాబోయే తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నిరంతరం ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యకర్తగా అంటే ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ నాయకుల్ని స్మరించుకుంటూ రాబోయే తరాలకు అందిస్తుందని మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినట్టు మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకున్నాను. సురక్షితమైన త్రాగునీరు ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నీటి సరఫరా పారిశుద్ధ్య కార్యక్రమాల జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు సరఫరా చేసే ప్రక్రియ సమర్థంగా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. 5 మండలాలు విడిపోయిన తర్వాత జిల్లాలో 351 గ్రామ పంచాయతీలుండగా 11.25 లక్షల జనాభా ఉన్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,95,495 గృహాలు ఉన్నాయని 1,26,122 గృహాలకు కుళాయి కనెక్షన్ ఇచ్చామన్నారు. మరో 1,28,873 గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. అమృతధార పథకం కింద నీటి సరఫరా కొరకు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి 55 లీటర్ల పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ కింద 159.88 కోట్లతో 619 పనులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. తాగునీటి ట్యాంకులు, చెరువులు, నీటిని శుద్ధి చేసే ట్రీట్మెంట్ ప్లాంట్ల వద్ద తాగునీటి పరీక్షలు నిర్వహించాలన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద సామాజిక మరుగుదొడ్ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. 320 సామాజిక మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం కాగా ప్రస్తుతం 186 మాత్రమే పూర్తి చేయడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. ప్రతి గ్రామాల్లో మరుగుదొడ్లు ఉండాలని సూచించారు. పారిశుద్ధ్య గ్రామాలుగా బాపట్ల జిల్లాను తీర్చిదిద్దాలన్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఉన్న కమిటీలు సమర్థంగా పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు. జిల్లా పరిషత్ నుంచి బాపట్ల జిల్లాకు ఎంత నిధులు కేటాయిస్తున్నారు, ఏ పనులకు వాటిని వినియోగిస్తున్నారో సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కోరారు. పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని పలు సూచనలు చేశారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ఎస్సి అనంతరాజు, డిపిఓ ప్రభాకర్ రావు, డిఆర్డీఏ పీడీ బి సింగయ్య, గుంటూరు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కృష్ణ, డ్వామా ఏపీడీ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్స్ హ్యాండ్ పంప్స్కి బాధ్యత సార్. హ్యాండ్ పంప్స్ మండల పరిషత్స్ లుకప్ చేయాలి. మండల పరిషత్ అంటే హ్యాండ్ పంప్ స్పేర్స్ కూడా వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుని ముందుగానే హ్యాండ్ పంప్స్ ఎక్కడైనా రిపేర్ వస్తే ఆ రిపేర్కి ఆ మెకానిక్స్ని పంపించి ఆ స్పేర్స్ని పంపించి ఇమీడియట్గా రెక్టిఫై చేయాల్సి ఉంటుంది సార్. అది టెండర్ ఫిక్స్ ఒక ఏజెన్సీని మనం టెండర్ ద్వారా ఫిక్సప్ చేసి ఏజెన్సీ ద్వారా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వస్తాము. జెడ్పీ ఫండ్స్తో రెక్టిఫై చేస్తాం సార్. అంటే ప్రతి ఏఈ కూడా 100% హ్యాబిటేషన్స్ ఇన్స్పెక్ట్ చేయాలి సార్. 50% హ్యాబిటేషన్స్ చేయాలి. ఎగ్జిటింగ్ ఏరియా 25% ఇన్స్పెక్ట్ చేయాలి. అవన్నీ చేసి వాటికి వీక్లీ ఫార్మాట్స్ ఉంటాయి. ఫార్మాట్స్లో గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ పంపించాలి సార్. నెక్స్ట్ చూపిస్తా చేస్తాను. సో ఈవినింగ్కి నేను ఎఫ్ఎస్టిపి, గ్రే వాటర్ మేనేజ్మెంట్, జేజేఎం వర్క్, ఐసిడిఎస్ది, ఐహెచ్హెచ్ఎల్స్, ఐఎమ్ యాడింగ్ ఆల్ దిస్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గుడ్ డే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఆర్కే న్యూస్.